బయటకు తెలియని కొన్ని కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైనా నియంత జిన్పింగ్ కు గుండెపోటు అన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ అంచనా మేరకు ఆయన విపరీతమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇన్నాళ్లు ఆయన ఎదుర్కొన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు మరో ఎత్తని అంటున్నారు పరిశీలకులు. చైనా సోషల్ మీడియాలైన వీబోలో షీ జిన్పింగ్ కి గుండెపోటు అన్న వార్త చక్కర్లు కొడుతుంది. చైనాలో ఏకైక పార్టీ అయిన సిసిపి మీటింగ్ లో ఉన్న షీ జిన్పింగ్ టీ తాగుతుండగా గుండెపోటు వచ్చినట్టు చైనీస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వార్త బయటకు రాలేదు, అసలు రాదు కూడా. డ్రాగన్ కంట్రీ చైనాలో మీడియాపై అంతటి నియంత్రణ ఉంటుంది. సెన్సార్ల కాకుండా ఏ వార్త దేశం దాటి బయటకు రాదు. ఒకవేళ వస్తే విపరీత పరిణామాలు ఉంటాయి. అయినా ఈ వార్త మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిజానికి షీ జిన్పింగ్ గత 2 ఏళ్లుగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నది నిజమే. చైనాలో ఏ నిర్ణయమైనా చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రావాల్సిందే. సిసిపి సెంట్రల్ కమిటీ అనేది అధ్యక్షుడి కంటే శక్తివంతమైనది. సెంట్రల్ కమిటీ ఆదేశాలని అధ్యక్షుడు కూడా శిరస వహించాల్సిందే. కోవిడ్ విషయంలో అమెరికా, యూరోప్, భారత్లతో సంబంధాల విషయంలో షీ జిన్పింగ్ అనుసరించిన విధానాలు చైనా విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, అవి దేశానికి నష్టం కలిగించే విధంగా ఉండడం మీద సెంట్రల్ కమిటీ తరచూ హెచ్చరిస్తూ వస్తుంది. అయితే అందుకు అనుగుణంగా షీ జిన్పింగ్ కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. రష్యాకు అనుకూలంగా ప్రవర్తిస్తూ చిన్న దేశాలను ఏకీకృతం చేసుకుంటూ అమెరికాకు ధీటుగా కొత్త శక్తి కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. కానీ ఫలితాలు అందుకు వ్యతిరేకంగా వస్తుండటం సిసిపి సెంట్రల్ కమిటీకి నచ్చడం లేదు. అదే ఇప్పుడు షీ జిన్పింగ్ ఆందోళనకు కారణం అంటున్నారు పరిశీలకులు. గత వారం రోజులుగా అంతర్జాతీయంగా ఒక సంచలన వార్త ప్రచారంలో ఉంది. యూరోప్ లో చైనాకి చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించారు. అదే ఆ వార్త సారాంశం. దానిలో భాగంగానే గ్యాస్ టర్బైన్ ఇంజన్లను, వాటి విడిభాగాలను చైనాకు ఎగుమతి చేయడం మీద జర్మనీ నిషేధం విధించింది. అయితే జర్మనీ తమకు ఎగుమతి చేయకపోయినా పర్వాలేదన్నట్లుగా వాటిని ఇప్పటికే డూప్లికేట్ చేసింది చైనా. ఇలాంటి విషయాల్లో చైనా ఎప్పుడు ముందుంటుంది. రివర్స్ ఇంజనీరింగ్ ప్రతిభతో విదేశాలను నకలు కొట్టడం డ్రాగన్ కంట్రీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే జర్మనీకి చెందిన గ్యాస్ టర్బైన్ ఇంజన్లను రివర్స్ ఇంజనీరింగ్ తో స్వంతంగా తయారు చేయడం మొదలుపెట్టింది. చైనీస్ సోషల్ మీడియాలో ఈ విషయంపై ఫోటోలతో ఉన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక యూరోప్ లో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం 7.9 బిలియన్ యూరోలకు మించదు. అలా చూస్తే చైనాకు ఈ మొత్తం పప్పు బెల్లాలతో సమానం అనుకోవచ్చు. కానీ పరిశ్రమలు, యంత్రాలు, భూములు రూపంలో ఎంత ఉన్నది మాత్రం తెలియరాలేదు. నిజంగానే యూరోపియన్ యూనియన్ చైనా ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయిస్తే దాని ప్రభావం ఎంతో కొంత చైనా ఆర్థిక స్థితిపై పడే అవకాశం ఉంది. మరోవైపు కోవిడ్-19 ప్రభావం కారణంగా చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయి. చైనాలోని బీజింగ్, షాంఘైతో పాటు ఇతర చైనా నగరాల నుంచి ఎన్నో కంపెనీలు విదేశాలకు తరలిపోయాయి. ఇప్పటికే వేలాదిగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. చైనాలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ క్రైసిస్ నెలకొంది. అంటే స్థిరాస్తి రంగంలో మాంద్యం సంభవించిందన్నమాట. దీంతో అక్కడ వేలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. అంతేకాదు ప్రైవేట్ కంపెనీలు పోటీ పడి నిర్మించిన అపార్ట్మెంట్లు అమ్మకాలు లేక గోస్ట్ కాలనీలుగా మిగిలిపోతున్నాయి. జనం లేక లక్షలాది ఇళ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్-గ్రాండ్ విషయంలో ఆడిటింగ్ సరిగ్గా లేదని చైనా దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ చైనా సంస్థలు తమకు తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్ల తమ ఆడిటింగ్ సరిగ్గా లేదని, దానికి తమని బాధ్యులుగా చూపడం సరికాదని ఎవర్-గ్రాండ్ వాదిస్తుంది. ఏది ఏమైనా కరోనాకు ముందున్న పరిస్థితులు కరోనా తర్వాత చైనాలో కనిపించడం లేదు. మునుపటిలాగా చైనాలో పరిశ్రమలు డామినేటింగ్ గా పనిచేయడం లేదు. కానీ ఈ విషయాలేవి చైనా బయటకు చెప్పదు. అక్కడి మీడియాపై అంతటి నియంత్రణ ఉంది. నిజానికి మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో ఇప్పటికీ చైనాదే పై చేయగానే ఉంది. కానీ మెల్లగా భారత్ నుండి పోటీ ఎదుర్కోక తప్పదన్న విషయం చైనాకు కూడా తెలుసు. మరోవైపు భారత్తో సరిహద్దుల వద్ద అవసరం లేని ఘర్షణ వాతావరణం సృష్టిస్తుంది. పాకిస్తాన్ కు లేనిపోని ఆశలు కల్పించి భారత్ లో అస్థిరత నెలకొల్పే ప్రయత్నాలు చేస్తుంది. భారత్ పొరుగు దేశాలను మచ్చిక చేసుకుని రెచ్చగొట్టే ప్రయత్నాల విషయంలో సిసిపి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు చైనా సుప్రీం లీడర్ షీ జిన్పింగ్. అందుకే వారం రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి అయిన వాంగ్ ఈ మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కి ఫోన్ చేసి అనేక విషయాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకోసం చైనా రావాల్సిందిగా ఆహ్వానం కూడా పలికారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. పైగా చైనా విషయంలో ఇది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు. అంటే
యూరోపియన్ యూనియన్, అమెరికాలను పక్కన పెట్టి ముందు భారత్తో సత్సంబంధాలను మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని చైనా భావిస్తుందంటే అందుకు సిసిపిఏ కారణం అంటున్నారు నిపుణులు. సెంట్రల్ కమిటీ ఆదేశం మేరకే వాంగ్ యీ జైశంకర్ కు ఆహ్వానం పలికారని అంటున్నారు. అంటే ఈ లెక్కన షీ జిన్పింగ్ పైన సిసిపి ఒత్తిడి బలంగా ఉందని అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు. పైగా మొన్నీ మధ్య ఎన్నడూ లేనిది షీ జిన్పింగ్ నోరు జారారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే రష్యా ఒంటరి కాదు, యూరోప్, అమెరికాలు కలిసి రష్యా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే చైనా చూస్తూ ఊరుకోదు అని. పైగా మొన్నటికి మొన్న భారత్ ప్రధాని మోదీ రష్యా పర్యటనలో పుతిన్ను కలవటాన్ని చైనా మనస్ఫూర్తిగా స్వాగతించింది. దీనంతటికీ కారణం ఆయన వెనుక జరుగుతున్న అనేక పరిణామాలేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ ప్రకటన మీద అమెరికా, యూరోప్ తీవ్రంగా ప్రతిస్పందించలేదు, కానీ తమ యాక్షన్ ద్వారా స్పందిస్తున్నట్లుగా కనిపిస్తుంది. సంప్రదాయానికి భిన్నంగా యుద్ధం విషయంలో చైనా ఎవరి పక్షమో వహిస్తే ఎన్నడూ ప్రకటన చేయదు. కానీ రష్యా విషయంలో సొంతంగా ఆలోచించిన జిన్పింగ్ తనకు తెలియకుండానే నోరు జారారు. అది సిసిపికు ఏమాత్రం నచ్చలేదు. అందుకు తగ్గట్టుగా బహుశా సిసిపి జిన్పింగ్ చెవులు మెలేసి మండిపడి ఉండవచ్చని అంటున్నారు. ఎందుకంటే అందుకు కారణం ఉంది. చైనా ఎప్పుడూ దేశాలతో వాణిజ్య సంబంధాలు మాత్రమే చూస్తుంది తప్ప సైద్ధాంతిక సంబంధాల జోలికి వెళ్లడం జరగదు. తనకు పైసా లాభం లేని వ్యవహారాలకు దూరంగానే ఉంటుంది. మొదటి నుంచి అటు సిసిపి పాలసీ కూడా అదే. ఎక్కడ ఏ కొంపలు మునిగిపోయినా సరే తమ వ్యాపార అవకాశాలు పదిలంగా ఉంచుకోవాలి అని ఆలోచిస్తుంటుంది. అంతే తప్ప రష్యా ఏమైపోయినా పట్టించుకోదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఎన్నడూ లేనిది మన దేశంతో మంచి చేసుకోవాలని భావిస్తుంది. ఇది ఒక రకంగా భారత్ విషయానికి వస్తే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి చైనా అధ్యక్షుడిని సిసిపి మార్చేస్తుందా అంటే ఏమో, అలా జరిగినా ఆశ్చర్యం ఉండబోదు. ఇప్పటికే చైనాను అస్తవ్యస్తం చేసిన షీ జిన్పింగ్ ను మార్చేయవచ్చు. కానీ ఆ మార్పు వల్ల భారత్ కి మంచి జరుగుతుందా అంటే అలాంటి ఆశయం పెట్టుకోవద్దని అంటున్నారు నిపుణులు. అక్కడ సిసిపి సెంట్రల్ కమిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఆ క్షణం తమకు ఏది లాభమో అదే జరుగుతుంది.